నేపాల్ అట్టుడికిపోతోంది. నేపాల్లో భయంకరమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ఒక్కసారిగా మరణాల సంఖ్య వందలకు చేరింది. ఏకంగా వేలకు చేరే అవకాశం కనబడుతోంది. ఇప్పటివరకు అయితే 1000 మంది గల్లంతయ్యారు. 160 మందికి పైగా అధికారికంగా మరణాల సంఖ్యని అక్కడి ప్రభుత్వం కూడా అనౌన్స్ చేసింది. నేపాల్లో భయంకరమైనటువంటి జల ప్రళయం కొనసాగుతోంది. ప్రకృతి ప్రళయంలో ప్రజలంతా ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏకంగా 1-2 గ్రామాలు కాదు, కొన్ని జిల్లాలే కొట్టుకుపోతూ ఉన్నాయి. అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లాష్ ఫ్లడ్స్ కనిపించిందల్లా కూడా ఆ నీటి ప్రవాహానికి, ఆ మట్టి ప్రవాహానికి కనిపించిందల్లా కూడా కళ్ళకు కనబడకుండా కొట్టుకుపోతూనే ఉంది. సో 10 జిల్లాలకు పైగా కొట్టుకుపోయాయి. 1000 ఊర్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి. 12 జల విద్యుత్ కేంద్రాలు పూర్తిగా ధ్వంసమైపోయాయి. ఎటు చూసినా బురదలో కొన్ని వందల మంది నేపాలీలు కూరుకుపోయారు. బురదలో అడుగు పెడితే మనుషుల శరీరాలు తెగిపోతున్నాయి. ఎక్కడికక్కడ మృతదేహాలు కొట్టుకొస్తున్నాయి. ఇప్పటివరకు నేపాల్ టిబెట్లో సుమారుగా 160 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. 1000 మందికి పైగా గల్లంతయ్యారు. ఇక గల్లంతైన వారిలో 133 మంది భారతీయులు కూడా ఉన్నారు. 77 మంది ఈషా యాత్రికులు ఉన్నారు. ఇక హైదరాబాద్, విశాఖకు చెందినటువంటి యాత్రికుల బృందాలు కూడా అక్కడ ఉన్నాయి. కానీ వారంతా కొంత సురక్షితంగా ఉన్నట్టు తెలుస్తోంది. నేపాల్ ప్రధానికి మోదీ కూడా ఫోన్లో సంప్రదించారు. భారత సహాయక సామాగ్రిని కూడా ఆయన అందించినట్టు తెలుస్తోంది. సో గుండక్ నది ఉప్పెనతో బీహార్, యూపీ రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. భారత ఎంబసీ, తెలంగాణ సచివాలయంలో కూడా అత్యవసర హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. అంటే పరిస్థితి ఎంతటి స్థాయిలో ఉందో అర్థం చేసుకోండి. ఎగ్జాక్ట్గా ఇది ఆగస్టు 26, 2026 రోజున ఉదయం 6 గంటల సమయం నుంచి మొదలైంది. ఒక చిన్న భూకంపం, 4.4 తీవ్రతతో వచ్చిన భూకంపం అక్కటువంటి ఒక భారీ మంచు కొండను కరిగింపజేసింది. అది ఏకంగా నదిలో పడేలా చేసింది. ఒక భారీ మంచు కొండ అంటే దానికి ఒక సైజ్ కానీ మెజర్మెంట్ కానీ చెప్పలేను. ఒక బిగ్ ఐస్ రాక్. సో ఆ ఐస్ రాక్ వల్ల ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి. ఐస్ రాక్ ఒక్కసారిగా ఓ నదిలో పడింది. అది అక్కడి నుంచి మొదలైంది ఇక ఫ్లాష్ ఫ్లడ్. సో మీరు అనుకోవచ్చు, ఫ్లడ్స్ వచ్చాయన్నప్పుడు వర్షాలు ఎక్కువగా కొట్టి ఉంటాయి. వర్షాల కారణంగానే ఏదైనా డ్యామ్ లేదా నది ఉప్పొంగి ప్రవహించి ఈ స్థాయిలో భయంకరమైనటువంటి ఫ్లాష్ ఫ్లడ్గా మారి ఉండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడ వర్షాలు లేవు. మరి జరిగింది ఏంటి అంటే ఒక ఐస్ రాక్ బద్దలైంది. ఒక భారీ మంచు కొండ బద్దలైపోయింది, ఒక నదిలో పడిపోయింది. సో ల్యాండ్ స్లైడ్ జరిగింది, రివర్ బ్లాకేజ్ అయింది, సడన్ గా వాటర్ రిలీజ్ అయిపోయాయి. మడ్, రాక్స్, డెబ్రీస్ అన్నీ కూడా ఒక్కసారిగా ఊళ్ళో కొట్టుకువచ్చాయి. సో ఏ ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఈ ప్రభావం ఉందని చూసినప్పుడు రసువా డిస్టిక్, ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సినటువంటి ఒక నది పేరు ఏంటంటే బొటెకోషి రివర్. సో బొటెకోషి అనేటువంటి ఈ నదియే ఉప్పొంగి ఇన్ని గ్రామాలని, ఇన్ని జిల్లాలని ఇప్పుడు అతలాకుతలం చేసింది. ఒకసారి నేను మరిన్ని అప్డేట్స్ చెప్పే ముందు నేపాల్లో ఎటువంటి విపత్కర పరిస్థితులు ఉన్నాయి, ప్రకృతి ప్రళయానికి సంబంధించిన దృశ్యాలు చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎటువంటి నది ప్రవాహం ఉప్పొంగుతూ వస్తుందనేది 35 అడుగుల ఎత్తులో ఆ నదీ ప్రవాహం పొంగుతూ వచ్చింది. కొన్ని క్షణాల్లోనే కళ్ళు మూసి తెరిచేలోగానే ఈ ప్రకృతి విలయం ప్రజలందరినీ కూడా అష్ట కష్టాలకు గురి చేసింది, ప్రాణాలు పోయేలా చేసింది, ప్రాణాలను త్యజించింది. సో ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి ఆ నది పేరు బొటెకోషి రివర్. సో ఈ బొటెకోషి అనేటువంటి ఈ నదే ఇంతలా ఉప్పొంగి 35 అడుగుల ఎత్తులో నుంచి ప్రవహింపజేసి ఆ సమీపంలో ఉన్నటువంటి గ్రామాలని, జిల్లాలని మొత్తాన్ని తుడిచిపెట్టేసింది. సో ఒక బిగ్గెస్ట్ ఐస్ రాక్ బద్దలవ్వడం, 4.4 తీవ్రతతో ఒక భూకంపం సంభవించడం, ఆ తర్వాత నదీ ప్రవాహాన్ని బ్లాక్ చేసే విధంగా దాన్ని ఏమంటారు, ఒక ఐస్ రాక్ ఆ నదిలో పడిపోవడం, కొద్దిసేపు పాటుగా బ్లాక్ చేయడం, ఆ తర్వాత ఒక్కసారిగా ఈ ప్రళయం ఉప్పొంగడం. చూడండి ఇక్కడ అదొక
మనుషులు నడవడానికి వేసుకున్నటువంటి ఒక రోప్ బ్రిడ్జ్, రైట్? సో ఈ రోప్ బ్రిడ్జ్ కాస్త ఏమైపోయింది చూడండి, నదీ ప్రవాహానికి అల్లాడుతోంది, అటు ఇటుగా కొట్టుకుంటూ తెగే పరిస్థితిలో ఉంది. సో మధ్య మధ్యలో ఆ బండరాళ్ళు, ఆ చెట్ల దుంపలు అవన్నీ కూడా ఆ బ్రిడ్జ్కి తగులుతూ ఉంటే ఆ బ్రిడ్జ్ అటు ఇటు తూగాడుతున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ప్రధానంగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతాలు ఏవనంటే బొటకోషి రివర్కి సమీపంగా ఉన్నటువంటి గ్రామాలు, రసువా జిల్లా అండ్ సైఫురు బేసి అనేటువంటి ప్రాంతం, బెట్రావతి, మైలంగ్, సల్లేతార్, శాంతి బజార్, పైరిబేసి, కలిటి బస్తీ, సోలే, త్రిశూలి, బత్తార్, నువకోట్ అండ్ దాడ్గింగ్ ఈ ప్రాంతాలు మొత్తం కూడా ఈ ఎఫెక్టెడ్ ఏరియాస్లో ఉన్నాయి. బొట్కోషి నుంచి త్రిశూలి రివర్ ఈ సిస్టమ్ మొత్తం ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా అతలాకుతలం అయిపోయాయి. సో ఇది చైనా టిబెట్ బార్డర్. సో నేపాల్ బార్డర్కు అవతలటువంటి టిబెట్స్ గీరోంగ్ కౌంటీ కూడా తీవ్రంగా ప్రభావితమైంది. రోడ్స్ అన్ని ధ్వంసం అయిపోయాయి, పవర్ లైన్స్ మొత్తం డిస్టర్బ్ అయిపోయాయి, కమ్యూనికేషన్ కట్ అయిపోయింది, బార్డర్ కనెక్టివిటీ కూడా పూర్తిగా దెబ్బతినిపోయింది. అధికారిక సమాచారం ప్రకారంగా సుమారుగా 160 మందికి పైచిలుకు 165 ఆ సంఖ్య వరకు సుమారుగా మరణాలు సంభవిస్తే 1000 మందికి పైగా గల్లంతైపోయారు. అయితే ఇక్కడ మట్టిలో అడుగు పెడితేనే ముక్కలు అయిపోతున్నారు. కారణం ఏంటి అంటే అదంతా ఉడుకుతోంది, ఆ మట్టి అంతా సలసలా ఉడుకుతోంది. ఆ ఉడికేటువంటి ఆ మట్టిని చూసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడుగు పెట్టగానే ఇలా ఆ మనుషుల శరీరం మొత్తం కూడా భస్మం అయిపోతుంది, శరీరాలు ముక్కలైపోతుంది. సో మీకు రైట్ సైడ్ విజువల్ కనబడుతుంది చూడండి, నేపాల్ ఒక అద్భుతమైనటువంటి దృశ్యం. లెఫ్ట్ సైడ్లో చూడండి, చాలా చక్కగా నదీ తీరానికి సమీపంగా అటు దాటడానికి బ్రిడ్జ్ ఒకటి, అటు రెండు వైపుల నుంచి మంచి రివర్ వ్యూ మాదిరిగా రంగురంగుల ఇల్లులు కనబడుతున్నాయి. ఆ ఇల్లు చూస్తున్నారు కదా, రైట్ సైడ్ చూడండి ఒకసారి, ఎక్కడా కూడా ఒక్క ఇల్లు లేదు, కనీసం ఆనవాళ్ళు కూడా లేవు. చూడడానికి ఒక చిన్న మచ్చు తునకైనా కనిపించట్లేదు, మనిషి అనేటువంటి ఆనవాళ్ళే లేవు. వీళ్ళంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు అర్థం కావడం లేదు. మట్టి తుఫాన్ కాదు, మట్టి ల్యాండ్ స్లైడింగ్స్ జరిగాయి, మట్టి అంతా కొట్టుకు వచ్చింది, నదీ ప్రవాహం ఉంది. ఇలా ఒకటా రెండా చాలా భయంకరమైన డిజాస్టర్ని కొన్ని నిమిషాల్లోనే నేపాల్ ఎదుర్కొంది. రసువా డిస్టిక్ బొటెకోషి రివర్ నుంచి త్రిశూలి రివర్ ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా. ఇక ఇదే డిజాస్టర్లో అత్యంత భయంకరమైనటువంటి విషయం ఏంటంటే అసలు సాధారణంగా ఫ్లడ్స్ వస్తాయి, కానీ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎందుకు వచ్చాయి? కొన్ని నిమిషాల్లోనే భారీ నీళ్లు, మట్టి, రాళ్ళు, చెట్లు అండ్ ఇతర డెబ్రిస్ ఎలా కొట్టుకు వచ్చాయి, నదిలోకి ఎలా దూసుకొస్తాయి అనేటువంటి దానిపైన చూస్తే కనుక ఇంకా అంతు చిక్కడం లేదు, ఎవరికి అంశం బయటపడడం లేదు. 35 అడుగుల ఎత్తులో నుంచి ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరుగుతూ వచ్చింది. సో రోడ్లు పూర్తిగా ధ్వంసమైపోయాయి, బ్రిడ్జెస్ కుప్పకూలిపోయాయి, హైడ్రో ప్రాజెక్ట్స్ 13 హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ పూర్తిగా గల్లంతైపోయాయి, కంటికి కనీసం ఉపయోగం లేకుండా చెడిపోయాయి, బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినింది, హౌసెస్ డిమాలిష్ అయిపోయాయి, పోలీస్ ఫెసిలిటీస్ మొత్తం కూడా దెబ్బతినిపోయాయి, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ ధ్వంసమయ్యాయి, ఎలక్ట్రికల్ లైన్స్ ధ్వంసమైపోయాయి. సుమారుగా 19 బ్రిడ్జిలు, 140 కిలోమీటర్ల రోడ్లు మొత్తం కూడా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ కారణంగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు రస్వా ప్రాంతంలోని టిబెట్ మరియు మౌంట్ కైలాస్ రూట్కి వెళ్ళేటువంటి ముఖ్యమైన కారిడార్లకు సంబంధించి అన్నిటి కూడా నిలిపివేస్తారు. అక్కడ కూడా డిజాస్టర్ నెలకొంది. ఇండియన్ పిలిగ్రిమ్స్ ఉన్నాయి, అమెరికన్ టూరిస్ట్స్ అక్కడ ఉన్నాయి, ఆస్ట్రేలియన్ టూరిస్ట్ అక్కడికి వచ్చారు, బ్రిటిష్ టూరిస్ట్ ఉన్నారు, చాలా మంది ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి ట్రావెల్స్ ఇక్కడికి వస్తున్నారు. అయితే వందలాది ట్రావెలర్స్ ఇప్పుడు మిస్ అయిపోయారంట, వందలాది ట్రావెలర్స్ మిస్ అయిపోయారు. సుమారుగా 400కు పైగా కేవలం యాత్రికులు మాత్రమే అక్కడక్కడ వచ్చి ఆ గుడారాల్లో ఆ నివాసాలు ఉన్న వారందరూ కూడా ఇప్పుడు గల్లంతైపోయినట్టు తెలుస్తోంది. సో ఇండియాకి కూడా ఇప్పుడు ఒక ముప్పుగానే చూడాలి. బికాస్ నేపాల్ టు ఇండియా బొటకోషి నుంచి త్రిశూల్ రివర్ సిస్టమ్ నుంచి ఇటు నారాయణి గంధక్ సిస్టమ్ అంటే బీహార్ రాష్ట్రం. సో బీహార్ రాష్ట్రంలో అందుకే నేపాల్లో భారీ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చినప్పుడు డౌన్ స్ట్రీమ్లో ఉండేటువంటి బీహార్లో కూడా ఫ్లడ్ రిస్క్ పెరుగుతుందట. ఇక అందువల్ల భారత అధికారులు కూడా బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నారు. ఇక నేపాల్కి ఫ్లడ్స్ కొత్తవి కాదు. సో గతంలో కూడా ఫ్లడ్స్ వచ్చాయి, హిమాలయాస్, గ్లాసియర్స్ అండ్ స్నో ఐస్ క్లేక్స్ కారణంగా ఫ్లడ్స్ వచ్చాయి, మిడిల్ హిల్స్లో వచ్చాయి, తెరాయి ప్రాంతంలో వచ్చాయి. 1993లో సెంట్రల్ నేపాల్లో ఫ్లడ్స్ వచ్చాయి. అప్పుడు రివర్ ఫ్లో కారణంగా ల్యాండ్ స్లైడ్స్ జరిగాయి, రోడ్స్ డిస్ట్రాయ్ అయిపోయాయి, విలేజర్స్ మొత్తం కూడా ఇబ్బంది పడ్డారు. సుమారుగా 1300 మందికి పైగా చనిపోయారు. ఆ తర్వాత 2008లో సుమారుగా అప్పుడు కూడా వందలాది సంఖ్యలో మరణాలు సంభవించాయి. కోషి రివర్ బ్రేక్ అవ్వడంతో
ఆ నీరు మొత్తం కూడా దారి మరలింది, ఇష్టం వచ్చినట్టుగా ఆ నీళ్లు చేరడంతో డౌన్ స్ట్రీమ్లో బీహార్ కూడా కొంత ప్రభావిత ప్రాంతమైంది. 2014లో సుమారుగా 180 మంది చనిపోయారు. అప్పుడు సింధు పాల్చోక్ డిస్టిక్లో ల్యాండ్ స్లైడ్ జరిగింది. 2017లో తెరాయి ఫ్లడ్స్, హిమాలయన్ ఫ్లాష్ ఫ్లడ్స్, 1.68 మిలియన్ పీపుల్ ఎఫెక్టెడ్. సుమారుగా 1,65,60 మంది ఎఫెక్ట్ అయ్యారు. 35 జిల్లాల్లో ఈ ఫ్లడ్స్ వచ్చాయి. 2019లో కూడా తెరాయి, కాఠ్మండు, సౌతర్న్ నేపాల్లో ఈ ఫ్లడ్స్ రావడం నేపథ్యంలో 78 మంది చనిపోయారు. 2021లో మెలాంచి ఫ్లడ్ సిధు పాల్చోక్ డిస్టిక్లో వచ్చింది. సో కర్నాలి రివర్ క్యాచ్మెంట్ మొత్తం కూడా ధ్వంసమైంది, 100 మందికి పైగా మరణించారు. 2024లో కూడా కాఠ్మండు ఫ్లడ్స్ డిజాస్టర్ ఉంది. సో 2024లో మళ్ళీ ఒకసారి, సో ఆ తర్వాత 2 ఏళ్ల తర్వాత మళ్ళీ 2026లో ఇప్పుడు ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ మరోసారి భయాందోళన గురి చేశాయి. అయితే అప్పుడు సమయంలో వర్షాలున్నాయి, ఐస్ మొత్తం కరిగిపోయిందని చెప్పేటువంటి పరిస్థితులు ఉన్నాయి, అటువంటి వాతావరణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఒక భూకంపం నేపథ్యంలో ఐస్ మొత్తం బద్దలైపోయింది. ఆ నీరు ఒకసారిగా నదిలో ప్రవహింపచేయడంతో ఈ స్థాయిలో భయంకరమైనటువంటి ఒక ఫ్లాష్ ఫ్లడ్స్ నేపాల్ ఎదుర్కొంటోంది. సో ఇప్పుడు భయంకరమైనటువంటి ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ఎలా వస్తున్నాయి, ఏ సిచ్యువేషన్ ఉందనంటే టిబెట్ చైనా బార్డర్లో ఒక ఐస్ రాక్ ల్యాండ్ స్లైడ్ అవడంతో బొటికేషి రివర్ ఉప్పొంగింది, రసవా జిల్లాపై ప్రభావం చూపించింది. త్రిశూలి రివర్ కూడా ఇది అటాచ్ అయింది. త్రిశూలి ప్రాంతం మొత్తం భయంకరంగా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇక నారాయణి, గంధక్ అనేటువంటి బీహార్ ప్రాంతాల్లో ప్రవహింపజేసేటువంటి కొన్ని ప్రాంతాల్లోని రివర్స్ కూడా ఇప్పుడు భయంకరమైనటువంటి డౌన్ స్ట్రీమ్ ఎదుర్కొంటూ ఉన్నాయి. సో ఇండియా పైన కూడా కొంత ప్రభావం ఉండి ప్రభావిత ప్రాంతంగా చూస్తూ ఉంటుంది మన భారత ప్రభుత్వం. అండ్ దీనికి సంబంధించి సహాయక చర్యల నేపథ్యంలో మోదీ కూడా నేపాల్ ప్రధానికి ఫోన్లో సంప్రదించారు. సహాయక చర్యలకు మేము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి సహాయక చర్యలు అందిస్తున్నారు, సిద్ధంగా ఉన్నామని చెప్పడంతో పాటుగా కొన్ని సహాయక చర్యలను లాంచ్ చేశారు. అత్యవసర సామాగ్రిని కూడా నేపాల్ అఫెక్టెడ్ ఏరియాస్కి మన భారత ఆర్మీ అందించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు తెలంగాణ సెక్రటరియట్లో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి హెల్ప్ లైన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. సో నేపాల్కి ఎవరైనా ఆ సమీప ప్రాంతానికి మీ వాళ్ళు ఎవరైనా అక్కడికి వెళ్ళి అక్కడ ఇబ్బంది పడి ఉంటే కనుక, లేదా అక్కడికి వెళ్ళి మీకు అందుబాటులో లేకుండా ఫోన్ కాంటాక్ట్ ఏం కనుక లేకుండా ఉన్నట్టయితే డెఫినెట్గా ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్ళండి. డెఫినెట్గా వాళ్ళు క్యాచ్అప్ చేసే ప్రయత్నం చేస్తారు. ఒకసారి ఆ అద్భుతమైనటువంటి విజువల్స్, అంటే ఐ మీన్ ఒకప్పుడు ఒక ఎంతటి బ్యూటిఫుల్ ప్లేస్గా ఉన్నటువంటి నేపాల్ ఎంతటి భయంకరమైనటువంటి పరిస్థితిగా మారిందో మనం చూస్తున్నాం. చూడండి, నదీ ప్రవాహం ఎలా ఉప్పొంగి ఆ గ్రామాలను తుడిచివేస్తుంది అనేది. సో మట్టి ఆ గ్రామాల్లోకి, ఆ నివాసాల్లోకి, ఆ ఇళ్లలోకి ఎలా చేరిందో అర్థం చేసుకోండి. సో ఒకప్పుడు కేరళలో కూడా ఫ్లడ్స్ వచ్చాయి, కానీ కొన్ని గ్రామాలే కొట్టుకుపోయాయి. కానీ ఇక్కడ కొన్ని జిల్లాలు, 11 జిల్లాలకి ఈ ప్రభావం కనిపించింది. సుమారుగా కొన్ని వేల గ్రామాలు ఇప్పుడు ఇబ్బంది పడ్డాయి. 11 జిల్లాలు, కొన్ని వేల గ్రామాలు ఎటువంటి భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొని ఆ నివాసాల్లోకి మట్టి వచ్చిందో చూస్తూ ఉన్నాం. సో చిన్న నది అది కాస్త భయంకరంగా మారి ఊర్లనే తుడిచిపెట్టేసింది. గ్రామాలే పూర్తిగా మట్టి కొట్టుకుపోయాయి. కొన్ని వందలాది మంది చనిపోతే వేలాది మంది యొక్క మృతదేహాలు ఇంకా దొరకాల్సి ఉంది. మరణాల సంఖ్య సుమారుగా 1000కి పైబడే ఉండే అవకాశం ఉంది. Oh my god. Oh boy. Lama. Oh my god, Mario. Bhag, get out, bhag. బొటకోషి రివర్కి సమీపంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాల ప్రజలు డైరెక్ట్గా వాళ్ళ కెమెరాలో చిత్రీకరించిన దృశ్యాలు చూడండి. ఎత్తైనటువంటి భవనం పై నుంచి వీడియో రికార్డ్ చేసుకుంటే 36 అడుగులు. చూడండి మీ బిల్డింగ్ ఎలా కుప్పకూలిపోయిందో. బిల్డింగ్ కుప్పకూలిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. కార్లు కొట్టుకుపోతున్నాయి, మనుషులు కొట్టుకుపోతున్నారు, నివాసాలు కొట్టుకుపోతున్నాయి, చెట్లు విరిగి పడుతూ ఉన్నాయి. సో కంప్లీట్గా ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా నేపాల్ ఇటువంటి మాదిరిగా ఓ సిచ్యువేషన్ ఎదుర్కోలేదు. వర్షాలు లేవు, ఏమీ లేవు, ఒక్కసారిగా ఉప్పొంగింది. 13 హైడ్రో ప్రాజెక్టులు దెబ్బతినిపోయాయంటే నదులు, డ్యాములు ఏ రకంగా ఉప్పొంగుతాయో చూస్తున్నాం. లెఫ్ట్ సైడ్ విజువల్ చూడండి మీరు. అక్కడికి పనిచేయడానికి వచ్చినటువంటి కార్మికులు ఎలా పరుగులు తీస్తూ పైకి వెళ్ళిపోతున్నారనే చూడండి, ఆ దృశ్యాలు చూడొచ్చు. సో భయంకరమైనటువంటి ఫ్లడ్స్. ఒక్కసారిగా కళ్ళు మూసి తెరిచేలోగా
ఇండ్లే కుప్పకూలిపోయాయి. కొన్ని అంతస్తులుగా ఉన్నటువంటి బిల్డింగ్సే కుప్పకూలిపోయాయి. డ్యాముల గేట్లు బద్దలు కొట్టుకొని వచ్చినటువంటి నదీ ప్రవాహాలకు సంబంధించి పనిచేస్తున్న కార్మికులు కూడా ప్రాణాలు కాపాడుకునేందుకు ఆ ప్రయత్నం చేస్తూ పరుగులు పెడుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇంకోవైపు ఇటు నివాసాలు కుప్పకూలిపోతున్న సమయంలో ప్రత్యక్షంగా తమ కళ్ళెదుట ఈ రోజుల పాటుగా ఉన్నటువంటి నివాసాలు కుప్పకూలిపోతూ ఉంటే దాంట్లో జనం కూడా వాళ్ళంతా భయాందోళనకు గురవుతూ పరుగులు తీస్తూ ఉంటే ఆ దృశ్యాలు చూసినప్పుడు నిజంగానే కన్నీళ్లు తెప్పించే దృశ్యాలు ఇవన్నీ కూడా. సో ఇంతటి భయంకరమైనటువంటి ప్రకృతి విలయాన్ని ఇప్పుడు నేపాల్ ఎదుర్కొంటోంది. చూడండి ఏ స్థాయిలో కనీసం ఆ కొండలని చీల్చుకుంటూ ఆ గుట్టలని చీల్చుకుంటూ వచ్చేటువంటి నీటి ప్రవాహంలో ఎంతమంది ఇప్పుడు చనిపోయారనేది ఇంకా అధికారిక లెక్కలు కేవలం 100 సంఖ్యలోనే ఉన్న వేలాది మంది చనిపోయారనేది మాత్రం ఇక్కడ అర్థమవుతోంది. సో ఆ డ్యామ్ గేట్లు పగిలిపోయి ఆ కొండల మధ్యలో నుంచి ఆ నీటి దృశ్యాలు మనం చూస్తే ఎలా పరుగులు పెడుతున్నారు ప్రాణాల కోసం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం కోసం చూస్తున్నాం. సో ఇటువంటి భయానక పరిస్థితి ఇప్పుడు నేపాల్ నెలకొంది. సో మీకు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి వైరల్ అవుతున్న దృశ్యాలన్నీ కూడా నేపాల్లో జరిగినటువంటి సంఘటనకు సంబంధించిన దృశ్యాలు. సో ఇప్పుడు భయానకమైన పరిస్థితుల నుంచి నేపాల్ని ఆ దేవుడే కాపాడాలని చెప్పి చాలా మంది ప్రార్థిస్తున్నారు. కానీ డెఫినెట్గా సహాయక